సామాన్యులపై హైడ్రా కొరడా ఇప్పుడిదే హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలనే తేడా లేకుండా కబ్జా అని తెలిస్తే చాలు కూల్చివేతల పనిపడుతోంది. అయితే సామాన్యులపై కూడా హైడ్రా తన ప్రతాపాన్ని చూపడం ఇప్పుడు సంచలనంగా మారింది. పైసా పైసా కూడబెట్టి ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేస్తుండటంతో సామాన్యులు చేసేదేమీ లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు కూడబెట్టి ఇల్లు కొన్నవారు కొంతమంది అయితే లోన్ తీసుకొని సొంతిల్లు నిర్మించుకున్నవారు మరికొంతమంది. అయితే ఆ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందంటూ హైడ్రా కూల్చివేస్తుంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5-6 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు అక్రమమని ఎలా చెప్తారంటూ నిలదీస్తున్నారు. రిజిస్ట్రేషన్ లో డాక్యుమెంట్స్ తో సహా అన్ని పర్మిషన్లు ఉన్నా నిర్మాణాల్ని ఎలా తొలగిస్తారంటూ ఫైర్ అవుతున్నారు. ఇళ్లకు ట్యాక్స్ కడుతుంటే అవి ఎలా అక్రమ నిర్మాణాలవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. మల్లంపేట కత్వా చెరువు ఆక్రమణకు గురైందంటూ విల్లాలను ఉదయం నుంచి హైడ్రా కూల్చివేసింది. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలోని 24 విల్లాల్ని అక్రమంగా నిర్మించారని, ఆ 24 విల్లాల్లో 8 విల్లాలను కూల్చారు. మరికొన్నింటిని కూల్చడానికి మార్కింగ్ వేశారు. అయితే ఉన్నపలంగా వచ్చి ఇంట్లో సామాన్లను బయట పెట్టి మరీ విల్లాను కూల్చివేశారు హైడ్రా అధికారులు. విశేషం ఏంటంటే గృహప్రవేశం చేసిన ఓ ఇంటిని కూడా హైడ్రా అధికారులు కూల్చబోయారు. దీంతో బాధితులు 2 రోజుల సమయం ఇవ్వాలని కోరటంతో అక్కడి నుంచి అధికారులు వెనుతిరిగారు. ఇక మాదాపూర్లోని సున్నం చెరువు ఆక్రమణకు గురైందంటూ హైడ్రా అధికారులు సామాన్యుల ఇళ్లను కూల్చివేశారు. ఇళ్లకు అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడెలా కూల్చివేస్తారంటూ సామాన్యులు నిలదీస్తున్నారు. 8 ఏళ్ల నుంచి ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే అప్పుడేం చేశారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల కూల్చివేతను యజమానులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెక్కలు ముక్కలు చేసుకుని ఇళ్లను నిర్మించుకుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కామన్ మ్యాన్. అయితే సామాన్యుల గోడుకు హైడ్రా కమిషన్ రంగనాథ్ విని ఓ ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యులు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాల్ని కూల్చబోమని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే కూలుస్తామని స్పష్టం చేశారు. మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్, మల్లంపేట చెరువులో అక్రమంగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేశామని క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. అది 7 సంవత్సరాలైంది, మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీసులు అయినా అది కోర్టులో ఉంది. కోర్టులో మేము రీకౌంట్ సర్వే, ఆ కోర్టు కూడా చెప్పింది రీకౌంట్ సర్వే చేయండి, రాంగ్ ఉంటే ఏం చేయాలో అని. ఇప్పుడు రీకౌంట్ సర్వే ఎందుకు చేయలేదు? రీకౌంట్ సర్వే చేయమని ఈఎల్సీ ఉంది, అది అన్నీ ఉన్నాయి, పర్మిషన్ ఉంది, కోర్టుకు వెళ్ళిన కాగితాలు ఉన్నాయి. ఎందుకండి మాకు అసలు ఇవ్వలేదు. ఇక్కడ బఫర్ జోన్ అని చెప్పి ఇక్కడ మీరు ఒకటి ఆపారు. 100-200 అడుగుల తర్వాత అది ఉంది. ఏ విధంగా మీరు అది ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు? ఏ విధంగా బఫర్ జోన్ ఇక్కడ ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ అది ఎలా అవుతుంది? 200 అడుగుల పైన ఉంది అది. పోనీ ఇగో ఇది ఇలా ఉంది, తప్పు ఉంది, ఒక నాదుడు లేడు మాకు చెప్పడానికి. ఇక్కడ మీది రాంగ్ అని చెప్పి మీరు కొట్టండి, కొట్టొద్దని మేము అంటాం లేదే. అన్యాయంగా ఉంటే కొట్టేయండి. మేము డబ్బులు ఇచ్చుకొని అన్ని చేసి ఇంత బిల్డింగ్ కట్టుకొని మీరు ఇప్పుడు వచ్చి కట్టేస్తుంటే మరి అప్పుడేం చేశారు? అందరూ అప్పుడేం చేశారు? మాకు అమ్మినప్పుడు తెలియలేదా? మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు తెలియలేదా? ఎల్ఆర్ఎస్ యూఆర్ఎస్లు కడుతున్నప్పుడు మీకు తెలియలేదా? పండు కడుతున్నాం అన్ని మీకేం తెలియలేదా? ఇప్పుడు మీకు తెలిసిందా? ఇంత డబ్బు ఖర్చు పెట్టుకునేక మీరు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు.